సంగారెడ్డి జిల్లా పటాన్చెర్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ముత్తంగి టోల్ గేట్ సమీపంలో మేడ్చల్ ఎస్ఓటీ పటాన్చెరు పోలీసులు జరిపిన సంయుక్త తనిఖీల్లో సుమారు 92 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ దాదాపు 46 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ముఠా ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి మహారాష్ట్రలోని సోలాపూర్కు తరలిస్తున్నట్లు రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ వెల్లడించారు. ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ లీడర్ గంగారాం మారుతి చవాన్తో పాటు మహేష్, విజయ్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. बोलो कुछ अजित भाई कुछ बोलो। ఇది రెగ్యులర్గా ఈ గ్యాంగ్ చాలా స్టేట్స్లో ఆపరేట్ చేయడం, మహారాష్ట్రలో ఆపరేట్ చేస్తున్నారు, కర్ణాటకలో ఆపరేట్ చేస్తున్నారు, అలాగే భద్రాచలం ఇంతకుముందు కూడా వీళ్ళ మీద ఆల్రెడీ ఇంతకుముందు భద్రాచలం, సోలాపూర్, బీజాపూర్లో కూడా కేసులు ఉన్నాయి. ఇంతకుముందు వీళ్ళని పంతంగి టోల్ ప్లాజా కూడా ఒక కేసు అయ్యి దాంట్లో 930 కేజీలు పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఏవన్నీ ఎత్తున్నాడు మెయిన్గా సచిన్ గంగారాం అనే అతను లాస్ట్ ఇయర్ 935 కేజెస్ ఇతని దగ్గర పట్టుకోవడం జరిగింది. ఇతను మోస్ట్ వాంటెడ్, మహారాష్ట్రలో చాలా వాంటెడ్గా ఉన్నాడు. ఇతను తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అప్పటి నుంచి ఈరోజు మొదటిసారి మనం ఇక్కడ అంటే మెయిన్ గ్యాంగ్ లీడర్ వీళ్ళకి ఇతను ప్రతిసారి ఏం చేస్తుంటే వీళ్ళని మారుస్తుంటాడు. వీళ్ళ టీం మెంబర్స్ మారడం, కొత్త వాళ్ళు పెట్టుకోవడం, ఇట్లా ఆపరేట్ చేస్తుంటాడు. మొదటిసారి ఇతను ఆపరేట్ చేసినాడు. ఇతనే ఫీల్డ్లోకి వచ్చేసి ఇతను ఆపరేట్ చేయడం జరిగింది. ఇతను మనం పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇతను ఎక్కడి నుంచి చేసినట్టు మనం ఇక్కడ ఒడిశాలో జాఫర్ అనే అతని దగ్గర నుంచి పర్లకిముడి నుంచి ఒడిశాలో ప్లేస్ ఉంది, అక్కడి నుంచి ఈయన తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఇది మహారాష్ట్ర డెలివరీ చేయాలి. సోలాపూర్లో అజిత్ అనేదానికి డెలివరీ చేయడానికి తీసుకుపోతున్నాడు. ఈ మార్గ మధ్యలో మనకు వచ్చిన సమాచారంతో ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ గారు శ్యామ్ సుందర్ రెడ్డి, అలాగే మన పటంచెరు ఇన్స్పెక్టర్ గారు వినాయక్ రెడ్డి, వీళ్ళంతా కలిసి దీనికి మనం దాని మీద వర్కౌట్ చేసి, అంటే మన డీసీపీ గారు శేర్లింగంపల్లి జోన్ డీసీపీ చింతపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే శోభన్ కుమార్